బహిష్టులు అస్తవ్యస్తంగా ఉన్న వారిలో సేఫ్ పీరియడ్ పద్ధతి ఉపయోగపడుతుందా? బహిష్టులు అస్తవ్యస్తంగా సేఫ్ పీరియడ్ సరిపోయించేదండి, చేయదు. వాళ్ళకి ఎప్పుడు అన్నం పెడుతుందో చెప్పలేం. ఎవరికి సరిగ్గా 28 డేస్కో 30 డేస్కో 32 డేస్కో రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లోనే సేఫ్ పీరియడ్ మనం చెప్పగలుగుతాం. సేఫ్ పీరియడ్ అంటే అన్నం విడుదల టైం. అది కూడా సేఫ్ పీరియడ్ అంటే అందరికీ కాదు, 80% కేసుల్లోనే. 20% కేసుల్లో ఇటుగా జరగచ్చు. 80% కేసుల్లో మాత్రం మెన్సెస్ అయినండి 12 రోజుల నుంచి 16 రోజుల మధ్య అన్నం విడుదల. 80% కేసులో. అంచేత గర్భం రావాలి అన్నారు వచ్చేవాడు, రావాలనుకున్న వాళ్ళు మాత్రం మెన్సెస్ అయిన 12 రోజులు, మెన్సెస్ ప్రారంభమైన 12 రోజుల నుంచి 16 రోజుల మధ్య సెక్స్లో పాల్గొవాలి. అలాగే గర్భం రాకూడదు అనుకున్న వాళ్ళు మెన్సెస్ అయిన 12 రోజుల నుంచి 16 రోజులకు సెక్స్లో పాల్గొనకుండా ఉండాలి, లేదా కండోమ్ పెట్టి సెక్స్లో పాల్గొవాలి. సేఫ్ పీరియడ్ అనేది సేఫ్ పీరియడ్ ఎందుకు ఉపయోగిస్తామంటే రక్షిత కాలం, గర్భం రాకుండా ఉండడం కోసం. అంటే ఆ రోజుల్లో మెన్సెస్ అయిన 12 రోజుల నుంచి 16 రోజుల మధ్యలో సెక్స్లో పాల్గొనకుండా ఒకవేళ పాల్గొనేటట్లయితే ఆ కండోమ్ వాడండి. అయితే సేఫ్ పీరియడ్ అనేది గర్భం రాకుండా సేఫ్ పీరియడ్ కేవలం 80% మందిలో, 100 మందిలో అది అలాగే ఉంటుంది. కానీ 100 మందిలో అది రెగ్యులర్గా సెక్స్ వచ్చేవాళ్ళైనా సరే 20% మందిలో కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కొద్ది ముందు 12 రోజుల ముందు రావచ్చు, 16 రోజుల తర్వాత రావచ్చు, 12 రోజు. 80% మందిలోనే అది కరెక్ట్గా ఉంటుంది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.